జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 31వ శ్లోకము. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, శరీరములో ఉన్నటువంటి జీవుడు శరీరమంతా తన జ్ఞానము చేత వ్యాపించి ఉంటాడు కనుక ఆ జీవుడిని పరమాత్మ అని అంటాం అని కదా ఇంతకు ముందు చెప్పాను. అయితే ఆ జీవుడు ఆరంభము లేనటువంటి వాడు కనుక అనాది. ఆ జీవుడు నాశనము లేనటువంటి వాడు కనుక అవ్యయుడు. అంతేకాకుండా జీవుడికి సత్వరజస్తమో గుణములు ఉండవు. శుద్ధ సత్వము కలిగినటువంటి వాడు జీవుడు. ఇంతటి పరిశుద్ధమైనటువంటి వాడు జీవుడు కనుక సహజంగా ఏ పనులకు కర్త ఈ జీవుడు కానే కాడు. ఎందుకంటే పనులు సాగాలి అనంటే సత్వరజస్తమో గుణములు ఉండాలి. జీవుడిలో అవి లేవు. ఎందులో ఉన్నాయి? జీవుడు ఉన్నటువంటి శరీరములో ఆ సత్వరజస్తమో గుణములు ఉన్నాయి. శరీరం అంటే ప్రకృతి కదా. ఆ రకంగా సత్వరజస్తమో గుణములు శరీరములో ఉండటము వలన పనులు సాగుతున్నాయి కనుక జరిగేటటువంటి పనులకు జీవుడు కర్త కానే కాడు. అంతేకాకుండా ఇంత పరిశుద్ధ స్వభావము కలిగినటువంటి జీవుడికి ఈ దేహానికి ఉండేటటువంటి ధర్మములు అంటనే అంటవు. ఈ దేహానికి ఉండేటటువంటి స్వభావాలు జీవుడికి ఉండవు అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుల యొక్క అంటే మన యొక్క పరిశుద్ధ స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన పరిశుద్ధ స్వభావాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ దేహము ద్వారా పనులు సాగుతున్నాయి కనుక ఆ పనులకు మనము కర్తలము కాము అంటూ భావన చేస్తూ జరిగేటటువంటి పనులకు కర్త ఈ ప్రకృతి అంటే శరీరమే అంటూ కర్తృత్వాన్ని శరీరము మీద వేస్తూ ఆ కర్మబంధము నుండి విముక్తులము అయ్యే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధము 258వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క
శ్రీ చరణారవిందములు అనేటటువంటి నావను ఆశ్రయించి మహాత్ములు శ్రీవైకుంఠ ధామాన్ని పొందుతూ ఉన్నారు. సకల లోకాలలో ఉండేటటువంటి సకల లోకాలన్నీ కూడా ప్రమాదములతో నిండి ఉండేటివే. అట్లాంటి ప్రమాదములన్నింటినీ తప్పించుకొని ఏ ప్రమాదములు ఏ ఆపదలు లేనటువంటి భగవద్ధామాన్ని చేరుకుంటూ ఉన్నారు మహాత్ములు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీ చరణారవిందములను ఆశ్రయించి. సరే, అయితే ఇక శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రులందరితో వనానికి వెళ్ళినటువంటి కథ, అక్కడ అఘాసురుడిని వధించినటువంటి కథ, అక్కడ తన మిత్రులందరితో కలిసి చల్దులు ఆరగించినటువంటి కథ, ఈ కథలన్నింటినీ విన్నవారికి చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడిని చేసినటువంటి స్తోత్రాన్ని, ఆ స్తోత్రాన్ని విన్నవారికి లేదా ఈ కథలను స్తోత్రాన్ని పఠించినటువంటి వారికి సకల కోరికలు సిద్ధిస్తాయి. ఓ పరీక్షిన్నరేంద్ర, ఏతత్ సుహృద్భిః చరితం మురారేః అఘ అర్ధనం శాద్వల జేమనంచ వ్యక్త ఇతరత్ రూపం అజోరు అభిష్టవం శృణ్వన్ గృణన్ ఏతి నరః అఖిలార్థాన్. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపాలకులతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అఘాసుర వధ, వనములో గడ్డిపైన కూర్చొని శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రులందరితో కలిసి చల్దులను ఆరగించినటువంటి కథ, చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేకమైనటువంటి రూపములను దర్శించుట, చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడిని స్తోత్రము చేయుట, ఇవన్నీ నీకు నేను వివరించి చెప్పాను కదా. ఇవన్నింటినీ ఈ కథలన్ చదువన్ వినినన్ కోర్కి సంభవించు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కథలన్నింటినీ ఎవరైనా విన్నా సరే, చదివినా సరే సకల అభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి అంటూ శ్రీశుకుల వారు మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. సరే, ఇక బృందావనములో బలరామకృష్ణులు తమ మిత్రులతో కలిసి దాగుడు మూతలు ఆడటం, వానరులలాగా దూకటము లాంటి ఎన్నో ఆటలు ఆడి వారి కౌమార దశను గడిపారు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 31వ శ్లోకము. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ
న కరోతి న లిప్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.